ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబం దీవించబడుతున్నారని నమ్ముచున్నాను. ఈ కార్యక్రమాన్ని గురించి అనేకులకు పరిచయం చేయండి. దయించకని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమంతో పాటు ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. ఎంతోమంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. మీరు కూడా బలపడటానికి ఈ పరిచర్య ఎంతగానో తోడ్పడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క స్పెషల్ బ్లెస్సింగ్స్ దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ముఖ్యంగా ఈరోజు నాతో దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే, కథ కాలంలో ప్రవచనాల రూపంలో, వాగ్దాన రూపంలో, ప్రవచనాల రూపంలో, దర్శనాల కళల రూపంలో, సేవకుల రూపంలో మీ యొక్క మనస్సులో ప్రేరేపణను బట్టి దేవుడు ఏదైనా వాగ్దానం చేసి ఉంటే వాటిని ఇంకా కొద్ది దినాల్లోనే ప్రభు చేయబోతున్నాడు. ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. ఈ మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు తన సేవకుని యొక్క మాటను స్థిరపరచినగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా మనము మరణముతో సంబంధించిన వాళ్ళు ఏ విధంగా దీవించబడ్డారో మనము చూస్తున్నాం. యోహాను సువార్త 21:21 మనం చూస్తున్నాం. యేసు ప్రభు పేదరు అడిగిన ప్రశ్నకి జవాబు చెబుతూ ఏమంటున్నాడంటే, ఈయన నేను వచ్చే వరకు, అంటే రెండోసారి నేను వచ్చే వరకు ఈయన సజీవంగా ఉంటే ఏంటి, సజీవంగా ఉంటే నీకెందుకు అని చెప్పి అడుగుతున్నాడు. అంటే యేసుప్రభు రెండో రాకడ వరకు కాదు దాని ఒక అర్థం. ఆయనకు నేను దీర్ఘాయుసు ఇస్తాను, దాని గురించి నువ్వు ఆలోచించవద్దు అనే విషయాన్ని నా ఇష్ట ప్రకారం నేను మేలు చేస్తాను, నా ఇష్ట ప్రకారం ఒకరికి దారి చూపిస్తాను, దీవిస్తాను అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. దేవుడు చెప్పినట్టే యోహానికి దేవుడు దీర్ఘాయుష్నిచ్చాడు. దేవుని బిడ్డలారా, దానికల కారణం నిన్న ఒక విషయం చెప్పాను. ఈరోజు కూడా మరి ఒక విషయం మీకు చెప్పాలని దేవుని ఆత్మతో ప్రేరేపించబడుతున్నాను. యోగాన్ని అంతగా ప్రేమించడానికి, దీర్ఘాయుష్ ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, యోగాను యేసును ప్రేమించే శిష్యుడిగా ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యోహాను సువార్త 19:26 కానీ, యోహాను సువార్త 13:23 కానీ, యోహాను సువార్త 21:7 కానీ, దేవుని బిడ్డలారా, మనం చూసే వాక్యం ఏంటంటే, యేసును ప్రేమించే శిష్యుడు అని బిరుదును పొందుకున్నాడు. యేసును ప్రేమించి ఉంటే యేసు కూడా ఆయన ప్రేమించి ఉంటాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే యేసును ప్రేమిస్తున్నారో వారు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. ఎందుకంటే యేసును ప్రేమించేవారు యేసును ప్రేమించకపోతే వారు శాపగ్రస్తులు అవుతారని కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది.
యేసును ఎవరు ప్రేమించలేదో వాడు శాపగ్రస్తులైపోతాడంట. శాపం అంటే దేవుని బిడ్డారా, దాంట్లో రోగం, తెగులు, నష్టం, కష్టం అన్నీ ఉన్నాయి. చాలామంది కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే అనారోగ్యానికి గురి అవుతున్నప్పుడు మా ఇంటి వాళ్ళే కారణం, నా భార్య కారణం అన్నవాళ్ళు, నా భర్తే కారణం, నా భర్త మారు మనసు పొందలే కాబట్టి నాకు జబ్బు వచ్చింది, నేను బలహీనమైపోయాను అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లేదు, అది 100లో ఒక్కరికి అలా జరుగుతాయేమో, కానీ మొదటిగా మీరు దేవుని ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనుషులపైన ఆధారపడుతున్నవాడు శాపగ్రస్తుడని ఇర్మియా గ్రంథం 17:5 రాయబడింది. ఇక్కడ చూస్తే ఏమో కొరింథీ పత్రిక 16:22 చూస్తే ఏమో యేసును ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడైపోతాడని రాయబడి ఉంది. వాక్యాన్ని అటు ఇటు తిప్పేవాడు కూడా శాపగ్రస్తుడైపోతాడు. ఇలాగా మనం పాపం చేస్తేనే శాపం వస్తాయని అనుకుంటున్నారు. కాదండి, ఇట్లా కూడా శాపం వస్తాయి. అలాగే కానుక విషయంలో కానీ లేకపోతే ఇతర విషయంలో కానీ మన దేవుని ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు, యథార్థంగా లేనప్పుడు మనం శపించబడిన వాళ్ళు అవుతామని బైబిల్లో రాయబడి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలంటే యేసును ప్రేమించటంలో దృష్టి పెట్టాలి. అలా యేసును ప్రేమించడంలో దృష్టి పెడితే మాత్రం ఈ భూమిలో ఉన్న వాళ్ళందరికంటే దీర్ఘాయుష్ కలిగి, ఆరోగ్యం కలిగి, ఐశ్వర్యం కలిగి దేవుని వెంబడించగలుగుతారు. యేసును ప్రేమించేవాడికి దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. యేసును ప్రేమించేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. దానికి కూడా బైబిల్లో రెఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఫోకస్ ఆన్ లవ్ టువర్డ్స్ గాడ్. యేసుని ఎలా సంతోషపెట్టాలి, యేసుని ఎలా ప్రేమించాలి, యేసుని నేను ఎలాగ అంటి వెంబడించాలి, యేసు నేను ఎప్పుడు నా తలంపులో ఎలాగ నిమ్మర వేసుకోవాలి, ఇవే ఆలోచన, ఇవే తపన. యేసు మీద మీకు ఒక ఆశ, ప్రేమ, తపన, ఆకలి కలగాలని కోరుకుంటున్నాను. అలా గనక మీకు అటువంటి కోరిక కనుక కలిగితే రాబోతున్న దినాలు ఇంకా మీరు దీవించబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీ జీవితంలో సమృద్ధిగా పొందుతారు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. నిన్ను ప్రేమించే హృదయం దయచేయండి ప్రభువా. రోమా 5:5 ప్రకారం తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మా హృదయంలో కుమ్మరించబడి ఉందని రాయబడి ఉంది. ఆ కుమ్మరించబడుతున్న ప్రేమను ప్రభువా తండ్రి, అయ్యా తండ్రి, అనేకులకు పంచిపెట్టకు సహాయం చేయండి. యేసును ప్రేమించటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీ, రాఘవేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646